ఎప్పటి నుంచి ఫస్ట్ ఉంది అమ్మకి మన కొంచెం రాని దాంట్లో ఫస్ట్ ఉంది మమ్మీకి అంటే మమ్మల్ని కూడా తినాలి తీస్తా ఉంది ఈమెకు తర్వాత ఇందాక తీస్తున్నా ఆల్రెడీ అనుమానం జబ్బు పోదా ఇట్లా ఒకసారి యూట్యూబ్లో పడతాం మళ్ళీ నువ్వు ఫోన్ రామే పైసమ్మా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి. అధిక శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు ఖమ్మం మాలకు మేరీ మాలకమ్మ గారి చేల ఎల్బీ నగర్ మహేశ్వరి నాయకమ్మ గారి ఇంట్లో బోనాలు, మహేశ్వరి నాయకమ్మ గారి చేల నేత్ర నాయకమ్మ గారు, అలాగే సూర్యపేట శ్రీలేఖ మాలకమ్మ గారు, అలాగే మేమందరము బంధుమిత్ర కుటుంబ సమేతంగా అందరం వచ్చామండి. మీరు కూడా రండి. హాయ్. ఆ అమ్మవారి దీవెనలు మీకు మీ కుటుంబానికి ప్రత్యేకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా పేరు ఆర్తి. థ్యాంక్ యూ. ఈరోజు మనం జోగిని నేత్ర వాళ్ళ ఇంటికి వచ్చామండి. జోగిని నేత్ర ఈరోజు బోనం ఎత్తుకోబోతుంది. సో తనతో మాట్లాడి అసలు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేత్ర గారు, అసలు జోగిని అంటే ఏంటి, జోగినిలో ఎందుకు బోనాలు ఎత్తుతారు, ఎలా ప్రసిద్ధి గాంచారు కదా, దాని గురించి మా ప్రేక్షకులకి కొంచెం డీటెయిల్స్ చెప్పండి. ముందుగా మోడర్న్ హార్ట్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ అధిక శ్రావణ మాసాల బోనాలు శుభాకాంక్షలు అండి. అసలు జోగిని అంటే ఏంటంటే పూర్వం రాజుల కాలంలో మనకు అమ్మవారికి సేవ చేయడానికి ఒక గుడికి ఒక మనిషిని ఇచ్చిపెట్టేవాళ్ళు, ఒక లేడీని. ఆమెకు గుడికి సంబంధించిన వారితోనే గుడికి ఇచ్చిపెడతారు. ఆమెకు మ్యారేజ్ గీరేజ్ పెళ్ళి పిల్లలు సంసారం ఏమి ఉండదు. ఆమె గుడికి ఇచ్చిపెడతారు కంప్లీట్గా. ఆ ఊర్లో ఏ మంచిడైనా ఎవరికైనా జ్వరాలు వచ్చినా ఆమె చేత బండారు పెట్టించుకుంటే మంచిది. అలాంటి వాళ్ళని జోగిని అంటారు. ఇప్పుడు మన మన ఏమంటారు మన గవర్నమెంట్ అప్డేట్ చెందుతున్న కొద్దీ ఆ జోగిని వ్యవస్థ తీసేశారు. లేడీస్ అనేది కంప్లీట్గా ఎవరు జోగిని వ్యవస్థకి రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే మన ట్రాన్స్జెండర్స్ కానీ జోగినీలు కానీ అందరం ఒకే వాళ్ళు. అందుకనే ఈ హైదరాబాద్లో ఇక్కడ ముందుగా బోనెత్తుకుంటే మెయిన్ జోగినీలకు శివశక్తులకి పెద్ద పీట వేస్తారు ఇక్కడ హైదరాబాద్ మొత్తంలో. నేను విన్నదాన్ని బట్టి జోగిని మోస్ట్లీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జోగిని వ్యవస్థ ఉంది కదా, ఇటు చూపెట్టమ్మా, ఇటు చూపెట్టమ్మా, అమ్మవారు మనకి ఎక్కువగా వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజమంటారు? అది మాత్రం నిజమే. శివుడాకిలేంది చీమైన గుర్తు. అది మరి బోనం ఎత్తుకుంటే మరి దేవుడాకి మామూలు టైంలో మామూలు లేడీస్ ఒక చిన్న కుండ పెట్టుకుంటేనే ఇట్లా చేతులు పట్టుకుంటే నొప్పి వేస్తారు. కానీ మినిమం 10-15 కేజీల బరువు మేము ఎత్తుకునే అంత సాధ్యం కాదు. దేవుడు మహిమ లేనిది అది జరగని పని. ద సేమ్ టైం అమ్మవారు ఒంటి మీద లేకపోతే అసలు బోనం ఎత్తుకున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఆడతారు. అట్ ద సేమ్ టైము మీ ఎక్స్ప్రెషన్స్ కానీ అమ్మవారు మీ మీద ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఇది మామూలు టైంలో మేము ఏదైనా కొంచెం పని చేయాలంటే అలసిపోతాం. కానీ బోనం ఎత్తుకున్నప్పుడు మాకు ఒక దేవుని బొగ్గు వాళ్ళు బాగా ఇచ్చినప్పుడు మాకు ముందు అమ్మవారు ఆహ్వానిస్తుంది. అప్పుడు మాకు ఏం కొంచెమైనా బరువు ఏమనిపించదు. తేలిగ్గా మాకు గుర్తున్నది అంతసేపు తేలిగ్గా ఆడేస్తాం. బోనం దించిన అమ్మవారి శాంతి పెట్టుకున్న తర్వాత ఇక మాకు మంచిగా అనిపిస్తుంది. అప్పుడు మాకు ఈ ప్రపంచ మైకంలోకి వస్తాం. అప్పటిదాకా మేము వేరే మైకంలో ఉంటాం. అమ్మవారి మైకంలో అమ్మవారు మా మీద ఉంటుంది కదా, ఆ మైకంలో ఉంటాను. సో బోనం అంటే అమ్మవారికి ఇచ్చే ప్రసాదం కదా, మనకి ఆ ప్రసాదాన్ని మీరు ఎలా తయారు చేస్తారు? మనం ముందుగా బోనం అంటే భోజనం 365 రోజులలో 364 రోజులు మనం బిజీ స్కెడ్యూల్లో ఉంటాం. ఒక్కరోజు అమ్మవారికి బోనం చేయాలని ఒక నియమం పెట్టుకొని పొద్దున లేచి మడి కట్టుకొని స్నానం చేసి అమ్మవారికి పచ్చన్నం పరమాన్నం ఇవన్నీ వండుతాం. అన్నీ వండుతాం నిష్టతో. మేము ఇప్పుడు బోనం దించేంత వరకు కొంచెం మళ్ళీ నవ్వకు తీర్థప్రసాదం ఎలాంటివి ముట్టుకొని అన్నం మనం ముట్టుకోం. బోనం తీసిన తర్వాతనే మేము అన్నం ప్రసాదం స్వీకరిస్తాం. బోనం మోస్ట్లీ మన జోగినీలు ట్రాన్స్ఫర్ కాకుండా నార్మల్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా కొంతమంది బోనాలు ఆడుతూ ఉంటారు కదా, ఆడుతూ ఉంటారా? ఆడొచ్చు అట్లా? లేకపోతే మోస్ట్లీ బోనాలు అనగానే జోగినీలు మాత్రమే బోనం ఆడాలని ఉంటుందా? ఒకవేళ అమ్మాయిలు ఆడాలని ట్రై చేసినా అబ్బాయిలు ఆడాలని ట్రై చేసినా అది కాని పని. అది ఓన్లీ జోగిలకు శివశక్తులకు మాత్రమే ఆ బోనం ఎత్తుకొని ఆడడానికి చాలా వరకు వస్తుంది. చాలా మంది లేడీస్ ట్రై చేస్తారు, బాయ్స్ ట్రై చేస్తారు. కానీ అది ఎవరికి రాదు, ఆ విద్య రాదు. మనం ఎంత ట్రై చేసినా ఎందుకంటే అది అమ్మవారి నీడే ఉండాలి. అమ్మవారి నీడే ఉండి లేదా వస్తుంది, అది మనం చేసే ప్రాక్టీస్ కాదు. అందుకనే చాలా మంది ట్రై చేస్తారు, అమ్మాయిలు ట్రై చేస్తారు, అబ్బాయిలు కానీ రాదు. ఓన్లీ జోగినీలకు దేవుడు వచ్చే శివశక్తులకు మాత్రమే ఈ బోనం ఎత్తుకునే భాగ్యం ఆ దేవుడు ప్రసాదించాడు. అవును, నేను చూస్తూ ఉంటాను కదా మన రోడ్డు పోయేటప్పుడు కానీ సోషల్ మీడియాలో కానీ కొంతమంది అమ్మాయిలు కూడా కొంతమంది అబ్బాయిలు కూడా బోనాలు తీసుకెళ్తారు. అంటే బోనం తీసుకెళ్ళొచ్చు, ప్రసాదం లాగా దేవుడి దగ్గర తీసుకోవచ్చు. కానీ మనం జోగినీళ్ళు ఎలాగైతే అమ్మవారి మీదకి వచ్చి అంత
మహోత్సవం లాగా జోగినీలు ఆడతారో అలా ఎవ్వరు కూడా చేయలేరు. ఆడరు. జోగినీలకు ఏంటంటే జోగినీలకు వాళ్ళ లైఫ్ మొత్తం దేవుని మీద సాక్రిఫైస్ చేస్తారు, అన్ని సాక్రిఫైస్ చేసుకుంటారు. అందుకనే వాళ్ళకు ఒక అమ్మవారి నీడ ఉంటుంది. ఉన్న భర్త, కుటుంబం, పిల్లలు కానీ భార్య కానీ అమ్మవారికే తన జీవితాన్ని అంకితం చేస్తుంది కాబట్టి అమ్మవారు తన మీదకి వస్తుంది. అదే ఇప్పుడు మన మామూలుగా ఒక అబ్బాయికి పుడితేనేమో ఒక అమ్మాయి తోడు ఉంటుంది, అమ్మాయికి తోడు పుడితే ఒక అబ్బాయి తోడు ఉంటారు. కానీ జోగినీలకు ఏంటంటే ఎవరు తోడు ఉండదు, దేవుడి మీద భారం బతికేసి బతుకుతాను. అందుకనే ఆ దేవుడు ఆ గొప్ప వరం ఇచ్చి ఈ బోనాలు ఆడేంత శక్తిని కల్పిస్తున్నాడు మాకు. హైదరాబాద్లో ఇంత పేరు తెచ్చుకునేంత అమ్మవారి మహిమ లేని నేను ఎక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఇంత పేరు తెచ్చుకున్నంటే అమ్మవారి మహిమ. మీరు ఇలానే ఇంకా బోనాలు ఆడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అంటే బోనాలు ఇయర్లీ వన్స్ మాత్రమే, ఒక్క సంవత్సరానికి ఒకసారేనా లేకపోతే మిడిల్ ఎప్పుడు? మామూలుగా మన పెద్ద పెద్ద దేవాలయాలకు ఇయర్లీ వన్స్ అయితే మన బోనాలు పెద్ద పెద్ద హైదరాబాద్లో కానీ మామూలుగా తెలంగాణ విలేజ్లో కానీ ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి ఇయర్లీ వన్స్ పెడతారు. ఇంకా మాకు బోనాలు అంటారా, మామూలు ఇళ్ళలో దేవుని లగ్గాలు చేస్తారు కదా, దేవుని లగ్గాలు మరణ లగ్గాలు చేసినప్పుడు మేము వెళ్తూ ఉంటాము. అప్పుడు కానీ బోనాలు ఎత్తుకుంటుంటాం మేము. మీరు బోనాలు ఆడటానికి టెంపుల్స్ కి ఎవరైనా పిలిచినప్పుడు వెళ్తారు కదా, అక్కడ మిమ్మల్ని బాగానే రిసీవ్ చేసుకుంటారా? మంచిగా గౌరవించడం చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మనకు వాళ్ళకు మన మహిమ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మన ఇంటికి పిలుస్తారు, కట్నం పెడతారు, పట్టు వస్త్రాలు బియ్యం పోసి సగౌరవంగా మంచిగా ఇంటికి పంపిస్తారు. అట్లా మన ట్రాన్స్ కమ్యూనిటీ, హిజ్రా కమ్యూనిటీలో, సొసైటీలో కొంచెం డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాము. మీరు జోగినీలుగా ఇలా అమ్మవారి రూపంలో వెళ్ళినప్పుడు మాత్రం మంచి గౌరవం లభిస్తుంది మీకు. మామూలుగా నేను ఈ బోనం లేకుండా మామూలుగా వేరే బయటికి వెళ్ళినప్పుడు చాలా ఈ సొసైటీలో చాలా చిన్న చూపు చూస్తారు. మనం చేసిన చేయకుండా ప్రతి ఒక్క చిల్లరగానే చూస్తారు. కానీ బోనం ఎత్తుకొని బండారం పట్టుకొని గవదర్శనం వేసుకున్న తర్వాత అందరు చేతులు ఎత్తి మొక్కుతారు, కాలు మొక్కుతారు. హ్యాపీ. మీరు బోనాలు ఆడటం వల్ల మీకు మనసుకి ఏమన్నా ప్రశాంతత, హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది అంటారా? నేను ఈ బోనాల కోసమే, ఈ అమ్మవారి కోసమే నా లైఫ్ని సాక్రిఫైస్ చేసుకున్నాను. అమ్మ నాన్న అందరు విడిచిపెట్టుకుని ఈ అమ్మవారి సేవనే బతుకుతున్నాను. ఇప్పుడు 5 years అవుతుంది నేను అమ్మవారి సేవలను బట్టి. ఇప్పుడు మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు? ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు. అమ్మ ఇంట్లో అందరు మాట్లాడితే మా నాన్న కొంచెం ఇట్లాంటి ఇష్టం మాట్లాడరు. ఆయనతో నాకేందని ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చి 5 years అయిపోయింది. అందరు మాట్లాడతారు మాతోటి, మా చుట్టాలు, బంధుమిత్రులు, మా ఇంటి దగ్గర బోనాలు ఎత్తుకుంటారు, అందరు మాట్లాడతారు నాతోటి. మీరు బాధపడకండి, వాళ్ళు కూడా త్వరగా అర్థం చేసుకొని అమ్మవారు కరుణించాలి, అమ్మవారు కరుణించాలి. బోనం ఎత్తి అమ్మవారు సేవ చేస్తున్నారు కాబట్టి అమ్మవారు కరుణించి అర్థం చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను నీకు అందించాలని కోరుకుంటున్నాను. ఇట్లానే ఇంకా ఈ బోనాల గురించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నారు? ఇంకేమన్నా అంటే ఇవాళ కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే నిన్న మొన్న శివశక్తులకు వచ్చిన కానీ కొంతమంది జోగిని బోనాల వ్యవస్థని ఖరాబ్ చేస్తున్నారు. బోనం ఎత్తుకొని మంటలు తీయడం, బోనం ఎత్తుకొని ఇంకా కింద పడుకోవడం అలాంటివి చాలా చేస్తున్నారు. బోనం కొంతమంది చాలా గలీజ్గా చేస్తున్నారు బోనం ఎత్తుకొని. అట్లాంటి వాళ్ళు దయచేసి నేను చెప్పదలుచుకునేది ఒకటి, బోనం అనేది అమ్మవారికి భోజనం. ఈ ఒక భారతదేశంలో ఒక స్త్రీకి ఉన్న గౌరవం మనకు, స్త్రీ కంటే ఎక్కువ మమ్మల్ని గౌరవించి ఈ బోనం ఫస్ట్ మా బోనం ఎక్కించిన తర్వాతనే మా బోనం ఎక్కితే వేరే వాళ్ళ బోనం. అట్లనే మనం ఎంత నియతగా ఉండాలి, మనం కన్నా ఆ నియమనియతులు పాటించండి అందరూ. దయచేసి చిల్లరగా చేయద్దు బోనం ఎత్తుకున్నప్పుడు. మంచిగా ఒక పద్ధతి, ఒక వ్యవహారంతో ఉంటేనే మనకు అమ్మవారు మనకు అరకత బరకత చూపిస్తుంది. మనం గలీగా చేస్తే అమ్మవారు అరకత బరకత ఉండదు. సో నేను ఒకటి అడగాలనుకున్నాను, కొంతమంది జోగినీళ్ళు బోనాలు ఆడుతున్నారు కదా, బోనాలు ఆడిన వాళ్ళు తర్వాత హస్బెండ్, బాయ్ ఫ్రెండ్ పెళ్ళి అంటున్నారు, అలా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు చెప్పిన దాన్ని బట్టి? ఇంకా ఇవాళ రేపు ఏంటంటే ఇక మన సొసైటీ ఏమంటారు అప్డేట్ జంతువులు కొద్దిగా ఎవరికి మనం ఏం చెప్పలేకపోతున్నాం. నీకెందుకు నాకెందుకు, అందుకని నా పర్సనల్ లైఫ్ అని అంటున్నారు. అసలు యాక్చువల్గా జోగినీకి అయితే ఒక హస్బెండ్ అంటే ఎవరు ఉండకూడదు. అదే మీరు చెప్పారు కదా, కత్తికి బాసింగం వేసి పెళ్లి చేస్తారు. నాకు ఆల్రెడీ కత్తికి బాసింగంతో బల్కంపేట వెళ్ళాను, నేను కత్తికి బాసింగం వేసుకుని పెళ్లి చేసుకున్నాను. ఎందుకు అక్కడ దాకా మనకి సోషల్ మీడియాలో కొంతమంది నేను బోనాలు ఆడతా అని చెప్తున్న తర్వాత నాకు భర్తున్నాడు అని చెప్పేసి వాళ్ళే సోషల్ మీడియాలో వచ్చి చెప్పుకుంటున్నారు కదా, తర్వాత నేను ట్రాన్స్ఫర్. నాకు తెలిసినంత వరకు అయితే అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అసలు జోగిని అంటే ఒక ఎలాంటి సంసారం లేకుండా, భార్య భర్తలు లేకుండా ఒక గుడికి అంకితమైన వాళ్ళు జోగిని అంటారు. ఇంకా మనం అన్ని ఒక లేడీ చేసిన పని మనం చేసి, బాయ్ చేసిన మన పని చేసి మనం జోగిని ఎట్లయితాం? కొంచెం స్పెషల్ ఉండాలి మన లైఫ్లో. మా లైఫ్ జోగిని అయితే స్పెషల్ ఏంది, ఎవరు ఉండరు, భర్త భార్య అలాంటి ఎవ్వరు ఉండరు, మొత్తం అమ్మవారి మీద భార్య వేసి బతుకుతారు.
సో అమ్మవారు మీ మీదకి వస్తుంది కాబట్టి చాలా హుషారుగా ఎంత దూరమైనా కూడా బోనం ఎత్తుకొని అసలు అందరి కనులు విందు చేసేలాగా వెళ్తూ ఉంటారు కదా. ఆ బోనం దిగిపోయిన తర్వాత అలసటగా కానీ కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ అలాంటివి ఏముండవు. ఏముండవు మాకు. ఇక అమ్మవారి మీద ఫస్ట్ బాగా అమ్మవారిని మొక్కుని అమ్మవారిని వేడుకున్న తర్వాత అమ్మవారి మీదకి వచ్చిన తర్వాత ఇంకా మనం బోనం దించేందుకు అమ్మవారు ఉంటుంది. అవును, నెక్స్ట్ డే కూడా అసలు నిజంగా గ్రేట్ అండి. అయితే ఖచ్చితంగా అమ్మవారు ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత భయంకరంగా మీరు ఆడుతారు, ఇంత దూరం. నాకైతే ఇంతవరకు స్టిల్ 5 years కాబట్టి నాకు ఎప్పుడైతే అలసట కలిసట ఏమి అనిపించలేదు. నేను బోనం ఎత్తుకుంటే మళ్ళీ నెక్స్ట్ డేస్ క్యాజువల్గా నా వర్క్ నేను చేసుకుంటాను. అయితే ఖచ్చితంగా అమ్మవారు అయితే మీతో ఉంటారని అనిపిస్తుంది దీన్ని బట్టి. సో చూస్తున్నారు కదండి, ఈరోజు జోగిని నేత్ర గారి బోనాలు తీస్తున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చాం మనము. చాలా ఇంకా అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తను మనతో షేర్ చేసుకున్నారు కదండి. కాకపోతే తన లైఫ్లో ఒక చిన్న విషాదం ఉంది. తను జోగినిగా మారినందువల్ల తన తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయక, తనతో ఆదరించక దూరం పెడుతున్నారని తెలిసింది. అమ్మవారి దయ వల్ల వాళ్ళందరూ తనని యాక్సెప్ట్ చేసి, తనని ఆదరించి వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ తనకి దొరకాలని మనందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకొకసారి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. సో స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మన నేత్ర గారికి ఉండాలి, మన నేత్ర గారి బ్లెస్సింగ్స్ మీ అందరి పైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం, మోడల్ యాక్షన్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మా ట్రాన్స్ కమ్యూనిటీ కానీ మా జోగిని కమ్యూనిటీ కానీ విషయాలు మీకు చాలా తెలియాలంటే మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోడల్ యాక్షన్ ఛానల్. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. మా ఇద్దరికి ఫొటోస్ తీనా తమ్ముళ్ళు పెట్టేస్తాను. పొట్టు పెట్టుకుంటాం ఇక్కడ రమ్మను సార్. ఫొటోస్ తీ మా అమ్మ నువ్వు కూడా పట్టుకో. పట్టుకోండి. సరే సార్. సారీ